నీ జీవితంలో అద్భుతం చేయడానికి, నీ జీవితాన్ని మార్చడానికి, అవమానంలో నిన్ను ఘనతలోకి తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధమైన అద్భుతం పొందుకోవడానికి. నిర్గమాకాండం 4వ అధ్యాయము 2వ వచనం చదవండమ్మా. యెహోవా మొదటి వచనం చదువుతాం. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరమియగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతనిని అడిగాను. అందుకతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దానిని పడవేయము అనెను. అతడు దానిని నేల పడవేయగానే అది పామాయను. మోషే దాని నుండి పారిపోయాను. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనమనగా, అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయను. చాలండి. నా దగ్గర ఒక మాట లేదంటే నీ దగ్గరకు వచ్చింది ఆ మాట. మోషే పారిపోయాడన్న మాట నా బైబిల్లో లేదు. ఎంతమంది బైబిల్లో ఉంది? మోషే పారిపోయాడన్న నా దగ్గర లేదేంటి? నా దగ్గర ఏముందో చదువుతాను చూడండి. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరమియగా, యెహోవా నీ చేతిలో ఉన్నది ఏమిటి అని అతన్ని అడిగాను. అందుకు అతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనెను. అతడు దాన్ని నేలను పడవేయగానే అది పామాయను. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాన్ని పట్టుకొనమనగా, అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర అయింది. నా దాంట్లో మోషే పారిపోయడం లేదండి. మీ బైబిల్ ఎంతమంది బైబిల్లో ఆ మాట ఉన్నది? సగానికి సగం మంది. ఐ డోంట్ నో నా బైబిల్లో ఎందుకు. బహుశా నేను కూడా అట్లాంటిది ఏమో జరిగితే పారిపోతానని దేవుడు ఆ మాట రాయనివ్వలేదేమో. నేను కూడా మోసే వంటి వాడినేమో. అందుకే దేవుడు కొన్ని మాటలు నాకు మరుగు చేశాడు. మీరు బహుశా ధైర్యవంతులు అనమాట. ఏ అపాయం ఏముందన్నా కానీ మీరు అట్లాగే నిలబడతారేమో, అందుకు మీకు ఉంచాడు. నాకు మాత్రం దేవుడు తీసేస్తాడు. అట్లా అనుకుందాం ఫర్ సపోజ్. ఓకేనా? మనం అందరం ఒకే బ్యాచ్ అంటే. ఒకానొక దినమన దేవుడు మోషేని దర్శించి, మోషే నీవు ఇజ్రాయేలీల ప్రజల దగ్గరికి వెళ్ళు, వాళ్ళకి నువ్వే విడుదల అనుగ్రహించాలి, నేను నిన్ను ఏర్పరచుకున్నాను అని చెబితే, మోషే దేవుడికి చెబుతున్న మాట ఏంటంటే, నీవు నన్ను ఏర్పరచుకున్నావు అంటే వారు నమ్మరయ్యా అని దేవుడికి జవాబు ఇవ్వగానే అకస్మాత్తుగా దేవుడు ఒక పని చెబుతున్నాడు. నీ చేతిలో ఉన్నది ఏమిటి అంటే, అయ్యా ఇది కర్రయ్యా అన్నాడు. ఆ కర్రను కింద పడవేయి అన్నాడు. ఎప్పుడైతే మోషే కర్రను కింద పడవేశాడో ఆ కర్ర ఏమైంది చెప్పాలి? ఏమైంది? పామైంది. పాము ఒక శపించబడిన జాతిగా మారింది. ఏ కర్ర ఎందుకు సింహం కాలేదు? కర్ర ఎందుకు ఇంకొక జంతువుగా కాలేదు? వై ఓన్లీ స్నేక్? ఎందుకు పాముగా మారింది? పాము జంతువుల్లో శపించబడిందన్న విషయం మనకు తెలుసు. ఎప్పుడైతే మోషే తన చేతిలో ఉన్న ఆ కర్రను విడిచిపెట్టాడో ఆ కర్ర ఎట్లా అయిపోయింది? పాముగా అయిపోయింది. పాము ఇతరులకు హాని చేసేది. మరలా ఎప్పుడైతే దేవుడు దాన్ని పట్టుకో అన్నాడో అది పట్టుకోగానే మరలా కర్ర అయింది. నీ వదిలితే అది పాము అవుతుంది, నీ వదలకపోతే అది నీకు ఆసరాగా మారింది, కర్రగా మారింది. దేవుడు ఏం నేర్పిస్తున్నాడు? నీవు పట్టుకుంటే అది నీకు దీవెన, నువ్వు విడిచిపెడితే అది శాపముగా మార్చబడుతుంది. ఎప్పుడు దాన్ని విడిచిపెడతాం? దాని అవసరం లేదనో, దానితో ఇంకో మనకు పని లేనప్పుడు. ఒక కర్ర ఎప్పుడు ముసలోళ్ళు ఉన్న ముసలోళ్ళు చూడండి, కర్ర పట్టుకొని నడుస్తారు. వాళ్ళ ఇంటికి వచ్చి కూర్చున్న తర్వాత మరలా కర్ర పట్టుకుంటారా? కర్రను పక్కన పడేస్తారు. ఎందుకు? ఇప్పుడు నడిచే పని లేదు, దాని అవసరము లేదు. అంటే ఇక్కడ నడిచే అవసరం లేకపోయినా, కర్ర అవసరం లేకపోయినా కర్రని పట్టుకొని ఉండమంటున్నాడు దేవుడు. మోషే నువ్వు కర్రను వదిలిపెట్టేస్తే అది శాపంగా మార్చబడుతుంది. యాజ్ లాంగ్ యాజ్ యూ హోల్డ్ ఇట్, నువ్వు దాన్ని పట్టుకొని ఉన్నంత వరకు
అది కర్రగా ఉంటుంది, అది దీవెనగా ఉంటుంది, అది ఆశీర్వాదముగా ఉంటుంది. మోషే చేతిలో ఉన్నది ఒట్టి కర్ర కాదు, అది దేవుని కర్ర అని చెప్పేసి అదే అధ్యాయంలో మోషే చెప్తాడు. ఒకసారి ఇదే అధ్యాయంలో 4వ అధ్యాయము 20వ వచనం చదవండమ్మా. మోషే తన భార్యలను తన కుమారులను తీసుకొని గాడిద మీద నెగ్గించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళాను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయి, మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని, చూసారు, అది దేవుని కర్ర అంటున్నాడు. ఇదే మాట 3-4 పర్యాలు రాయబడి ఉన్నది. మోషే చేతిలో ఉన్నది మోషే కర్ర కాదు, అది దేవుని కర్ర. ఇట్ ఈస్ గాడ్స్ రాడ్. దేవుని కర్రను విడిచిపెడితే పాము అవుతుంది, అది పట్టుకొని ఉంటేనే దీవెన అవుతుంది. సంగమా, నీకు దేవుడు ఏమి ఇచ్చాడో నాకు తెలియదు. నువ్వు ఆర్థికంగా, మనం ఆర్థిక విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, నీకు దేవుడు ఏమి ఇచ్చాడంటే నీ యొక్క ఉద్యోగం ఇచ్చాడు, నీకొక పని అనుగ్రహించాడు. కానీ ఆ పనిని నీవు నిర్లక్ష్యము చేస్తే, ఆ పనిని అశ్రద్ధగా చేస్తే, ఆ పనిని చులకనగా ఎంచితే, అదే పని ఒక శాపమును తీసుకుని వస్తుంది నీ జీవితంలో అని ఉదయకాల సమయంలో దేవునితో మాట్లాడుతున్నాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? అర్థమవుతున్న వాళ్ళందరూ ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? నిద్రపోతున్న వాళ్ళందరూ ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? మోషేకి దేవుడు కర్ర ఇచ్చాడు, నీకు ఉద్యోగమునిచ్చాడు, ఒక పనిని ఇచ్చాడు. కానీ దానిని అవసరం లేదనో, చులకనగా ఎంచో, ఇంకొకటిగా ఎంచి నీవు దాన్ని పైకి ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్తున్నావు, కానీ మనస్సులో దాన్ని చులకనగా ఎంచేసి ఏం ఉద్యోగంలే అని చెప్పేసి మనసులో దాన్ని పక్కన పెట్టేసేస్తే, మనసులో దానికి ఒక ప్రయారిటీ ఇవ్వకుండా, మనసులో దానికి ఒక ఇవ్వాల్సిన స్థానం ఇవ్వకుండా దాన్ని పక్కన పెట్టేస్తే అదే పని శాపముగా మార్చబడుతుందన్న విషయాన్ని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. ఒక కర్ర చేతిలో పట్టుకున్నంత వరకే అది దీవెనగా ఉంటుంది, దాన్ని విడిచిపెట్టేస్తే అది శపితమైన జాతిగా మార్చబడుతుంది అంటున్నాడు దేవుడు. దేవుడిచ్చిన ఏ ఆశీర్వాదమైనా సరే, యాజ్ లాంగ్ యాజ్ యూ హోల్డ్ టు ఇట్, నువ్వు దాన్ని పట్టుకొని ఉన్నంత వరకు, అది సంఘమైనా, అది ఆత్మీయ తండ్రైనా, అది సహవాసమైనా, అది మరి ఏదైనా సరే, నీవు దాన్ని పట్టుకొని ఉన్నంత వరకు అది నీకు దీవెనగా మార్చబడుతుంది. ఈరోజున ఆర్థిక విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాము కాబట్టి, నీ ఉద్యోగమును చాలా చాలా జాగ్రత్తగా ఘనముగా ఎంచవలసిన బాధ్యత నీ మీద ఉన్నది. ఎందుకంటే నరుడు పై రూపంలో చూస్తాడు. నీ బాస్ కానీ, నీ యొక్క ఆఫీసులో నీ స్టాఫ్ కానీ, వీళ్ళందరూ నువ్వు టైంకి వచ్చావో లేదో చూస్తూ ఉంటారు, ప్రతిరోజు వస్తున్నావో లేదో చూస్తూ ఉంటారు, నువ్వు వర్క్ కంప్లీట్ చేస్తున్నావో లేదో చూస్తూ ఉంటారు. బట్ గాడ్, దేవుడు నీ హృదయాన్ని చూస్తూ ఉంటాడు, ఆ పని మీద ఎంత అంకిత భావం ఉన్నది అని చెప్పేసి. నీవు నీ హృదయములో ఆ ఉద్యోగము లేదా దేవుడిచ్చిన ఆ యొక్క పనిని ఉంచవలసిన స్థానంలో ఉంచకుండా నీ హృదయంలో పడవేస్తే పక్కన, జాగ్రత్త, ఆశీర్వాదముగా ఉండవలసిన ఆ యొక్క దీవెన శాపముగా మార్చబడుతుంది. మరలా చెప్తున్నా నీ మాటలు నేను, నీ దేవుడిచ్చిన ఉద్యోగమును నీ మనసులో ఉంచవలసిన స్థానంలో ఉంచుకున్న మోషే ఎట్లాగైతే కర్రను పట్టుకోవాల్సిన మోషే విడిచిపెట్టేశాడో, ఇన్ ద సేమ్ వే దేవుడిచ్చిన ఆ యొక్క ఉద్యోగము నీవు బ్రతకటానికి, నీ బిడ్డలు బ్రతకటానికి, నీ కుటుంబం పోషించబడటానికి దేవుడు నీకు ఇచ్చిన ఆ యొక్క పని, అది చిన్నదవచ్చు పెద్దదవచ్చు, దానిని నీ హృదయంలో ఉంచవలసిన స్థానంలో ఉంచుకోకుండా దానిని నిర్లక్ష్యము చేస్తూ ఉంటే, దాని స్థానంలోంచి దాన్ని పక్కకు పెట్టేస్తే అదే నీకు ఒక పెద్ద ఉరిగా మారుతుంది, శాపముగా మార్చబడుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని సంగమా, దేవుడు మనకు అనుగ్రహించిన పనులను ఘనముగా ఎంచవలసిన బాధ్యత మన మీద ఉన్నది. కొంచెం బిగ్గరగా ఆమేన్. ఈ రోజున నీ పనిలో నువ్వు చూడవలసిన ఆదాయం ఎందుకు చూడలేకపోతున్నావు, చూడవలసిన ఆశీర్వాదాన్ని ఎందుకు చూడలేకపోతున్నావు? ఒకసారి ఆలోచించుకో. ఎందుకంటే అది దేవుడిచ్చిన పని అయినప్పటికీ నీవు ఆశించిన ఫలితాలు అది ఎందుకు నీకు అనుగ్రహించడం లేదంటే, ఇదిగో నీ హృదయంలో దాని స్థానమును నువ్వు తక్కువ చేసావు.
నీ పొరుగువాడి యొక్క ఉద్యోగమును చూసుకొని నువ్వు అబ్బా ఆ ఉద్యోగం రాలేదేంటి నాకు, ఆ పనితో దేవుడు నన్ను ఎందుకు దీవించలేదు, ఈ పని ఇచ్చారని చెప్పేసి నువ్వు వ్యసన పడుతున్నావు. నీ హృదయంలో దాని స్థానంలో దాన్ని పెట్టలేదు. ఆర్థికంగా దేవుడు ఊరికే బ్లెస్ చేయడం ఎవరిని పడితే వాళ్ళని. చాలామంది అన్యులు చూడండి, వారి పనిని వారు ఒక దైవంలాగా భావిస్తారు. నిజమా కాదా? పనే మాకు దైవం అంటారు. దట్ ఈస్ హౌ. అందుకే వాళ్ళు ఆ విధంగా దీవించబడతారు. మనకు పని ఏంటంటే పని పెద్ద భారం. మనకి ఒళ్ళొంచం, కష్టపడి పని చేయం. పనికి వెళ్ళాలంటేనే మనకి ఏంటిది, ఎక్కడ లేనంత ఇబ్బందులు. పొద్దున్నే లెగవాలంటే తిట్టుకోవటం. ఇవన్నీ ఎవరు చూసినా చూడకపోయినా గాడ్ ఈజ్ వాచింగ్ యూ. దేవుడు నిన్ను చూస్తున్నాడు. నేను ఇచ్చిన ఉద్యోగం చేయడానికి ఇంత వ్యసన పడుతున్నాడా, నేను ఇచ్చిన ఉద్యోగం చేయడానికి ఇంత అసహనం వ్యక్తం చేస్తున్నాడా? దట్ ఈస్ హౌ నీకు రావాల్సిన దీవెనలు దేవుడు రానీకుండా ఆపేస్తున్నాడు. అందుకే నన్నాను, అది నీ చేతిలో ఉన్నంత వరకు, అనగా అది ఉండవలసిన స్థానంలో ఉన్నంత వరకు అది దీవెనగా ఉంటుంది. ఎప్పుడైతే నీ హృదయంలో దాని స్థానములో నుంచి దాన్ని నువ్వు తొలగించేస్తావో అది నీకు దీవెనగా కాదు, శాపముగా మార్చబడుతుంది. అనగా అది ఆశించిన ఫలితాలు అది ఇవ్వదు. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్క వ్యక్తికి నేను చెప్తున్నానమ్మా, నువ్వు చేస్తున్నది చిన్న పనైనా, అది పెద్ద పనైనా, అది ఏదన్నా సరే దానిని ఘనముగా ఎంచి నీ పనికి నువ్వు వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాను. గాడ్ ఈజ్ వాచింగ్ యూ. దేవుడు నేను చూస్తున్నాడు. రెండవది, మొదటి పాయింట్ అది ఆర్థికంగా అభివృద్ధి అవడానికి. రెండవ విషయము, అబ్రహాము ఆదికాండం గలనమ్మ ఒకసారి. ఆదికాండము 13వ అధ్యాయం కలిగినమ్మ ఒకసారి. మొదటి 2 వచనాలు చదవమ్మా. అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడానున్న లోతును వెంట పెట్టుకుని ఐగుప్తులో నుండి నెగెబునకు వెళ్ళాను. ఐగుప్తులో నుండి నెగెబుకు వెళ్ళాడు. ఆ మాట చాలా జాగ్రత్తగా వినాలి. ఐగుప్తులో నుండి ఎక్కడికి వెళ్ళాడు? నెగెబు అన్న పట్టణానికి వెళ్ళాడు. అబ్రాము వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. చాలు. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉన్నాడు. అనగా ఐగుప్తులో నుండి నెబెకు అనే పట్టణమునకు వెళ్ళే లోపు అబ్రహాము యొక్క ఆస్తి, అబ్రహాము తనకు కలిగి ఉన్నది ఏంటంటే వెండి కలిగి ఉన్నాడు, బంగారము కలిగి ఉన్నాడు, పశువులను కలిగి ఉన్నాడు, బహుధనవంతుడిగా మార్చబడ్డాడు. ఏం చేశాడు ఐగుప్తులో అబ్రహాము? వెండి బంగారము పశువులు కలగటానికి ఐగుప్తులో అతడు ఏం పని చేశాడు? ఐగుప్తుకు వెళ్దాం ఒక్కసారి. అదే ఆదికాండం 12వ అధ్యాయం కలనమ్మా. 12వ అధ్యాయము 10వ వచనం నుంచి చదవమ్మా. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చును. ఆ దేశంలో కరువు భారముగా నున్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారయితో, ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకునట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను. అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతియు అయి ఉండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి కనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రామునకు మేలు చేశాడు. అతడు ఆమెను బట్టి అబ్రహాముకు మేలు చేశాడు. అందువలన అతనికి గొర్రెలు, అందరు చదవండి అన్నమాట. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికెత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. చూడండి ఏమేమి ఇచ్చాడంట ఐగుప్తులో? గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడ్డాయి. ఐగుప్తులో దేవుడు ఫరో ద్వారా అతనికి అనుగ్రహించింది ఏంటంటే ఇవే. మరి ఐగుప్తు నుండి నెగబుకు వెళ్ళే టైంకి అతను ఏం కలిగి ఉన్నాడంట? 2వ వచనం 13వ అధ్యాయం 2వ వచనము, బంగారము పశువులు, వెండి బంగారము పశువులు.
ఐగుప్తులో అతనికి ఇవ్వబడింది, పశువులు ఇవ్వబడ్డాయి, దాసులు ఇవ్వబడ్డాయి, వెండి బంగారం ఇవ్వబడలేదు. అబ్రహాము దేవుడు చెప్పిన మాటతోటి కట్టుబట్టలతోటి బయటకు వచ్చేసాడు, తన భార్యను తీసుకుని వచ్చేసాడు. సో ఎక్కడ బైబిల్లో ఆధారం లేదు అబ్రహాము తన ఇంటి నుంచి వెండి బంగారం తెచ్చుకున్నాడు అని చెప్పేసి. ఎందుకంటే తెచ్చుకొని ఉంటే బైబిల్ గ్రంథంలో రాయించేవాడు దేవుడు. హీ కేమ్, తను వస్తున్నాడు. ఆ బేతేల్లో ఒక బలిపీఠం కట్టి దాని మీద నూనె పోసి దాన్ని ఇది చేశాడు. ఆ తర్వాత తాను ఉన్న ఇక దేశంలో కరువు ఉంది కాబట్టి ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తుకు వెళ్ళంగానే తన భార్యను చూచి, నీవు నా భార్యవని చెప్పమాక, చెబితే నిన్ను బట్టి నాకు ప్రాణహాని ఉంటుంది, నీవు నా సహోదరివి అని చెప్పు అని చెప్పేసి చెప్పాడు. ఫరో ఆమెను తీసుకుని వెళ్ళాడు. ఆ తర్వాత దేవుడు అతనితోటి మాట్లాడాడు. ఆ కారణము చేత అతడు ఏం చేశాడంటే, ఇంకో నీకు నాకు ఇంకా రుణము తిరిగిపోయిద్దని చెప్పేసి పశువులనిచ్చాడు, దాసులనిచ్చాడు. దాసులనిచ్చి ఒక బహుమానం ఇచ్చేసి తన భార్యను పంపించి వేసేసాడు. బట్ ఈ మధ్యలో అబ్రహాము తనకివ్వబడిన దానిని వెండికి బంగారమునకు మార్చుకున్నాడు. మనం అనుకుంటాం దేవుడు చెప్పంగానే బయలుదేరి వచ్చేసి అబ్రహాం రోజు టెంట్లట కూర్చొని రోజు నక్షత్రాలు చూస్తున్నాడు, రోజు పగలు సూర్యుని చూసుకుంటున్నాడు, ఈరోజు వాళ్ళ భార్యని శారాయి అని పిలుచుకుంటూ, ఈమె అబ్రహాము అని పిలుచుకుంటూ ఇదే చేసుకుంటున్నారేమో అనుకుంటాం. లేదు, అబ్రహాము వ్యాపారము చేశాడు. అబ్రహాము పని చేసుకున్నాడు. మనకేంటంటే అబ్రహాము స్టోరీ విశ్వాస కోణములు విని 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 అబ్బా 25 ఏళ్ళు నిరీక్షించాడు, 25 ఏళ్ళు దేవుని మీద కనిపెట్టుకున్నాడు, కొడుకు వచ్చాడు. ఇక 25 ఏళ్ళు ఏం చేశాడంటే అబ్రహాం అంటే మనకు టక్కును గుర్తొచ్చి ఏం చేయలేదు అనుకుంటాం. ఏదో గుడారాల్లో ఉంటా ఉన్నాడు, దేవుడు చెప్పంగా గుడారం బేకడం, పక్క చోటకి వెళ్ళిపోయి గుడారం వేసుకోవటం, మళ్ళీ అక్కడ బేకడం, ఇంకో చోట ఇదే. నో, హీ డిడ్ ఏ బిజినెస్, ఒక బిజినెస్ చేసుకున్నాడు. దేవుడు తనకిచ్చిన దానిని బంగారమునకు మార్చుకుంటున్నాడు, వెండికి మార్చుకుంటున్నాడు. దేవుడు ఆశీర్వదించడం అంటే నీ పైన కప్పు పీకేసేసి పైనుంచి నీకు బంగారం వేయడు. నీకున్న పనినే నీవు దానిని బంగారమునకు వెండికి ఐశ్వర్యానికి మార్చుకోవాలి నువ్వే. నేను అడిగితే అతడికి చాలా గొర్రెలు, ఎన్నెన్ని ఇచ్చాడు ఫరో? గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికెత్తలు, ఆడుగాడిదలు, ఒంటెలు, ఇవన్నీ తెచ్చుకున్న తర్వాత ఈయనుంటాయి, పిల్లలు పెట్టుంటాయి, అవి విస్తారమై ఉంటాయి. ఇంత విస్తారమైన దాన్ని ఎందుకని చెప్పేసి దాన్ని వెండికి మార్చుకున్నాడు. బంగారం నువ్వే కొనుక్కోవాలి, దేవుడు ఇవ్వడు. నా మాటలు అర్థమైనా? అర్థమైన వాళ్ళు ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? వెండి నువ్వే కొనుక్కోవాలి. దేవుడు నీకు ఇచ్చేది ఒక పని అవ్వచ్చు, లేదా ఒక 20,000 రూపాయలు 10,000 రూపాయలు ఉద్యోగం అయి ఉండొచ్చు, లేదా ఏదో ఎంతో కొంత ప్రతి నెల ఒక జీతముగా అనుగ్రహించవచ్చు. కానీ దానినే నువ్వు మార్చుకుంటూ ఉండాలి. దట్ ఈజ్ హౌ నువ్వు అభివృద్ధి చెందుతావు. దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాను అంటే సడన్గా ఎవరో ఒకరిని ప్రేరేపించేసి నీ ఇంట్లో 1 కేజీ బంగారం ఇస్తాను అనుకోమాక. ఇట్ ఈజ్ నీవు నీ జ్ఞానాన్ని వాడి ఆ కేజీ బంగారాన్ని సంపాదించుకోవాలి. అబ్రహాముకి కేవలము పశువులను ఇచ్చాడు, ఆ పశువులను వెండికి మార్చుకున్నాడు, బంగారమునకు మార్చుకున్నాడు. బహుధనవంతుడిగా, బహుశా ఆ పట్టణంలో బహుధనవంతులనే వాళ్ళు వెండి బంగారం కలిగి ఉన్నారేమో, వెండి బంగారం కలిగిన ప్రతి ఒక్కరిని ధనవంతుడి లిస్టులో ఉంచారేమో. అబ్రహాం అనుకొని ఉంటాడు, ఇన్ని పశువులు అనవసరం, పొద్దున్నే వీటి వాసనలు, పొద్దున్నే వీటిని తీసుకొని వెళ్ళటం, మనకు కావాల్సినంత మట్టుకు ఉంచుకొని తక్కినవి వెండికి బంగారమునకు మార్చుకుందామని చెప్పేసి అన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నేను కూడా అదే చెప్తున్నానమ్మా, మీరు వెండికి బంగారం నాకు చాలా మార్చుకోవాల్సి ఉన్నది అంట నేనైతే. హల్లెలూయా. అమ్మ, ఉద్యోగాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా అమ్మా, నెలకి 30,000 రూపాయలు ఉద్యోగం వస్తున్న ప్రతి ఒక్కరికి, నెలకి 30,000 రూపాయల ఆదాయం జీతం వస్తున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్న మాట, మీరు సేవింగ్స్ చేయాలని చెప్పేసి గతంలో చెప్పాను. అయితే ఈరోజు నేనేమంటున్నా అంటే మీరు పెట్టుబడి పెట్టాలి అంటున్నాను నేను. నెలకి 30,000 వస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతి నెల 1 గ్రామ్ బంగారం కొనండి. నా మాట అర్థమవుతుందా? 30,000 వస్తున్న ప్రతి ఒక్కరు ప్రతి నెల 1 గ్రామ్ బంగారం. గ్రామ్ ఎంతమ్మా? 5,000 ఉందేమో నాకు తెలిసినంతవరకు. ఇప్పుడు వరకు మీరు సేవింగ్స్ చేశారు, ఇప్పుడు నుంచి సేవింగ్స్ చేయమాకండి, ఇన్వెస్ట్. ప్రతి నెల 1 గ్రాము బంగారం కాయిన్ కొనుక్కోండి అమ్మా. 12 నెలలు కొన్నావు అనుకుందాం, ఎంత బంగారం పోగేసినట్టు? 12 గ్రాములు.
12 గ్రాములు ఒకేసారి కొనడానికి మన వల్ల కాదు. ఎందుకు 12 గ్రాములు ఒకేసారి కొనాలంటే 60,000 70,000 కావాలి. బట్ నువ్వు ప్రతి నెల కొనటం వలన తేలికగా నువ్వు సంవత్సరం తిరిగేసరికి ఒక 12 గ్రాములు కొంటున్నావు నువ్వు. అదే ఒక 2-3 ఏళ్ళకి ఎంత కొంటావు? తేలికగా, కష్టం లేకుండా. అంటే నీకు వచ్చే ఆదాయంలో ప్రతి నెల, నేను చెప్తున్నానమ్మా, రోజు యాపిల్ తింటాం ఎట్లా డాక్టర్లు అలవాటు చేస్తారో, రోజు వాకింగ్ చేయాలన్నది డాక్టర్లు ఎట్లా అలవాటు చేస్తారో, నేను మీకు అలవాటు చేస్తుంది అంటే ప్రతి నెల బంగారం కొనాలని అలవాటు చేస్తాను నేనైతే. సరే 30,000 రాని వాళ్ళకి నేను మీ దగ్గరికి వస్తున్నాను. నేను వెండి, హల్లెలూయా, వెండి గ్రామ్ ఎంతో తెలుసా? 76 రూపాయలు. వెండి గ్రామ్ 76 రూపాయలమ్మా. నువ్వు 5,000 పక్కన తీసి పెట్టలేవు ప్రతి నెల. 3,000 పక్కన తీసి పెట్టు. అంటే రోజు గ్రామున్నర వెండి కొంటున్నట్లు లెక్క. నెల తిరిగేదలికి ఎంత వెండి కొంటావు నువ్వు? 35 గ్రాములు 40 గ్రాములు కొంటావు నువ్వు. ఒక్కసారి ఊహించుకో, ఒక సంవత్సరానికి 2 సంవత్సరాలు నువ్వు కేజీ వెండి కొనగలవు. దేవుడు ఇంకా నువ్వు బంగారం సృష్టించడం లేదు, నువ్వు బంగారం కొనుక్కోవాల్సిందే. దేవుడు ఇంకా కొత్త భూమి తయారు చేయటం లేదు, సో నువ్వు స్థలాలు కొనుక్కోవాల్సిందే. గాడ్ ఈజ్ నో మోర్ క్రియేటింగ్ ఏ న్యూ ల్యాండ్. దేవుడు ఇంకా క్రొత్త భూమి ఇంకా తయారు చేయలేదు, కాబట్టి ఇక్కడ ఉన్న భూమిలో నువ్వు స్థలం కొనుక్కోవాలి. ప్రతిరోజు యాపిల్ తినండి, ప్రతిరోజు అర్ధగంట నడవండి అని ఇహలోకంలో ఉన్న జ్ఞానులు చెప్పారు. బట్ కొన్ని దేశాలలో, కొన్ని పట్టణాల్లో ఇది ఫాలో అవుతున్నారు. కొన్ని దేశాల్లో, కొన్ని పట్టణాల్లో ప్రతి ఉద్యోగస్తుడు ప్రతి నెల 1 గ్రామ్ కాయిన్ కొంటున్నాడు బంగారం. ఇమాజిన్, 30,000 తక్కువ ఉన్నవాళ్ళమ్మా, నెల తిరిగేసరికి నువ్వు దాదాపు 40 గ్రాములు వెండి కొంటున్నావు. ఈజీగా కొనేస్తున్నావు, తేలిగ్గా కొనేస్తున్నావు. 40 గ్రాములు ఏం చేస్తావు? నీ ఇంట్లో స్టీల్ ప్లేట్లు వెండి ప్లేట్లుగా మార్చుకోవచ్చు 40 గ్రాములతోటి. నిజమా కాదా? ఏమో మీ ఇంట్లో ఎప్పుడు ఆ స్టీల్ ప్లేట్లో తిందామని బాగా ఫిక్స్ అయినట్టున్నావు నువ్వు. బాగా ఏం పాస్ట్ గారు వచ్చినప్పుడు కూడా ఆ స్టీల్ ప్లేట్లే. అర్థమైందా మీకు నా మాట? 10 గ్రాములతోటి బంగారంగా బ్రహ్మాండంగా ఒక వెండి ప్లేట్ వస్తుంది. నీ ఇంటి పక్కన వాళ్ళు చెప్పుకోవాలి, ఆ ఇంట్లో స్టీల్ ప్లేట్లు వాడరు, వెండి ప్లేట్లు వాడతారని చెప్పుకోవాలి నీ ఇంట్లో వాళ్ళందరి గురించి. హల్లెలూయా. బాగా ఫిక్స్ అయినట్టున్నారు స్టీల్ ప్లేట్. అవి కొంటారు కదా, ఉల్లిపాయలకి అమ్మే స్టీల్ సామాన్లు కొనుక్కోవటం. తలకాయలు చేసుకుని అవుతున్నారు. అమ్మ, దేవుడు ఈరోజు మీ అందరికి మారు మనసు అనుగ్రహించును గాక. మీరు స్టీల్ నుంచి వెండికి షిఫ్ట్ అవును గాక. నిజంగానే షిఫ్ట్ అవుతారా? ఎంత కష్టం అమ్మా. రోజుకి 76 రూపాయలు 1 గ్రామ్ వెండి. దాంతో స్టార్ట్ చేసుకోండి అమ్మా. చిన్నవాళ్ళు 30,000 లోపల ఉన్న ఆదాయం వాళ్ళు వెండి కొనడం స్టార్ట్ చేయండి. మొదట నీ ఇంట్లో వస్తువులు మారతాయి. మేము వెండి గిన్నెలు వాడేవండి. ఏంటి? అన్నప్రాసనాలకి, గిఫ్ట్లకి. నా బలమైన ప్రార్థన, ది రెస్టోరేషన్ సెంటర్ చర్చ్లో ఏ ఇంట్లో స్టీల్ ప్లేట్లు స్టీల్ గ్లాసులు ఉండటానికి వీలు లేదు. కమ్ ఆన్, గివ్ గాడ్ సమ్ ప్రైజ్. ఎంత తేలిగ్గా రోజుకి 76 రూపాయలు పక్కన పెట్టేస్తే నెల తిరిగేదలికి ఒక ప్లేట్ కొనగలను. ఒక 5 నెలల్లో నీ ఇంట్లో 5గురు ఉంటే మొత్తం ప్లేట్లు గ్లాసులు కొనేయగలను. ఊహించుకో, నిన్ను ప్లేట్లో కూర్చోబెట్టుకుని ప్రతిరోజు వెండి ప్లేట్లో తింటుంటే నీ యొక్క మానసిక స్థితి మారిపోతుంది. అది అయిపోయిన తర్వాత చిన్నగా బంగారం వైపు షిఫ్ట్ అవుదాం. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆపత్కాలంలో, క్షామకాలంలో ఈరోజు మనము చేసే ఆ యొక్క పనులే అప్పుడు మనకి పనికొస్తాయి. హల్లెలూయా. సో ఇది రెండో విషయం అమ్మ. మొదటి విషయము, మీ పనిని ఘనమైన స్థానంలో ఎంచుకోవాలి. అర్థమైందా? రెండవ విషయం ఏంటి? ఇదిగో మీరు వెండికి బంగారం నాకు మారాల్సిన సమయము. చెప్పండి, ఓరారా చెప్పండి అబ్బాయి. ఏం సరే, మీకు వద్దకపోతే తీసుకొచ్చేసేయండి. నా ఇల్లు మీ అందరికీ తెలుసు.
ఐ ఆమ్ రెడీ టు టేక్ ఫ్రమ్ యూ. దావీదు ఇంట్లో గోడలు కూడా బంగారంతో చేసుకున్నట్టు నేను చేసుకుంటాను చక్కగా ప్రశాంతంగా, మీకు వద్దకపోతే. నేను చాలా దీనంగా ఉంటాను పాస్టర్ గారు, నాకు దీనత్వము అనే భక్తి నేర్పించండి ప్లీజ్, కంటిన్యూ చేయి, కానీ నన్ను జ్ఞాపకం చేసుకుని రాజ్యంలో. రెండవ వచనం, 13వ అధ్యాయం 2వ వచనం. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. ధనవంతుడిగా ఉన్నాడంట. తన యొద్ద ఉన్న దానిని మార్చుకున్నాడు. ప్రతి ఒక్కరికి నేను ఈ అలవాటు చేసుకోవాలమ్మా. ఇది ఈ సంఘంలో ఉన్న తరతరములకు కట్టడా. అర్థమైందా? ఈ సంఘం యొక్క తరతరముల వరకు, ప్రభు రాకడ వరకు, ది రెస్టోరేషన్ సెంటర్ చర్చ్లో ఉన్న సంఘస్థులకి ఆనవాయితీ ఏంటంటే, ఆజ్ఞ ఏంటంటే, ప్రతి నెల 1 గ్రాము బంగారము తీసి వాళ్ళు పక్కన పెట్టుకోవాలి. హలో, నువ్వు డబ్బులు పక్కన పెట్ట మాకు, ఎందుకంటే నాకు నీ గురించి బాగా తెలుసు. డబ్బులు పెట్టంగానే ఏదో ఒకటి వాడు చక్కగా అమెజాన్లో ఫ్లాష్ సేల్ అని వస్తుంది, నీకు వచ్చే నెల పెడదాం లేదా, ఈ నెల ఏం చేద్దాం, దీన్ని కొని పెడేద్దాం. అందుకన్నాను, జీతం రాగానే దశం భాగం తీసి పక్కన పెట్టంగానే, తీస్తున్నారు కదా దశం భాగాలు, నమ్ముతున్నాను, దశం భాగం తీసి పక్కన పెట్టంగా నెక్స్ట్ పని నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, బై ఏ 1 గ్రామ్ గోల్డ్ కాయిన్, ఒక కాయిన్ కొనేసుకోండి. ఏది 30,000 దాటిన వాళ్ళు, ఇప్పుడు ఒక ఇంట్లో 2 ఉద్యోగాలు ఉంటే నెలకి 2 కొనవచ్చు. వీళ్ళు కట్ చేసి ఒక 3 సంవత్సరాల్లో ఒక కేజీ బంగారం కొనుక్కోవచ్చు ఈజీగా, సునాయాసంగా. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కేజీ బంగారం కొనేయటం ఎంత తేలిగ్గా కొనేస్తున్నారు. దేవుడు నీకు బంగారం ఇవ్వడు, నువ్వే నీ యొద్ద ఉన్న దాన్ని బంగారమునకు మార్చుకోవాలి. అర్థమవుతున్నాయి మీకు ఆ మాటలు? నేను ఒకసారి ఇలాగే ఆర్థికంగా డెవలప్ అవడం కోసం మన వాళ్ళకి వడ్డీ వ్యాపారం గురించి నేను ఒకసారి మాట్లాడితే, ఒక ఆమె లైఫ్ గ్రూప్లో నేను మాట్లాడితే ఒక ఆంటీ అన్నారు, అది ధనాపేక్ష అండి అన్నారు. అసలు ధనాపేక్ష అంటే ఏంటో తెలుసమ్మా? నీ రక్త సంబంధికుల దగ్గర కూడా నువ్వు లాభ నష్టాలు ఎంచుతుంటే అది ధనాపేక్ష అన్నాడు దేవుడు. మీకు ఒక విషయం చూపించిన, యోసేపును కనుక మీరు, ఈరోజు నేను చూపిస్తాను, కొన్ని విషయాలు చూపిస్తాను. యోసేపును కనుక మీరు నార్మల్ దృష్టితో చూస్తే, యోసేపును మీరు తిట్టుకున్న తిట్లు ఎవరిని తిట్టుంటారు మీరు బైబిల్ గ్రంథంలో? వెళ్దాం ఒకసారి యోసేపు దగ్గరికి. ఆదికాండం వెళ్ళమ్మా, ఆదికాండం 47వ అధ్యాయంకి వెళ్ళమ్మా. అంటే నేను వాళ్ళకి చెప్పే మాట ఏంటంటే, ఇదిగో నువ్వు ధనముని సంపాదించకపోవటం కూడా పాపమే. పాపానికి నేను కొత్త నిర్వచనం ఇస్తున్నా. ఆదికాండము 47వ అధ్యాయం, నవ్వుతున్నా, ఆదికాండం 47వ అధ్యాయం 13వ వచనం చదవమ్మా. 13వ అందరం చదువుదాం. కరువు మిక్కిలి భారమైనందున, దేవుడు చెప్పినట్టుగా, మోషే చెప్పినట్టుగా కరువు ఆ దేశంలో ఏమైందంట, మిక్కిలి భారముగా ఉంది. ఆ దేశం అందంతటా ఆహారము లేకపోయాను. ఆ దేశం అంతా ఏమైంది? ఆహారము లేకపోయాను, ఆహారము లేకపోయింది. కరువు వల్ల ఐగుప్తు దేశమును కనాను దేశమును క్షీణించెను. కరువు వల్ల ఐగుప్తు దేశం ఏమైందంట? క్షీణించిపోయింది. వచ్చిన వారికి ధాన్యం అమ్ముట వలన, వచ్చిన వారికి ధాన్యము అమ్ముట వలన ఐగుప్తు దేశములోను కనాను దేశములోను దొరికిన ద్రవ్యమంతా యోసేపు సమకూర్చెను. చూసారా, వచ్చిన వాళ్ళకి ఏం చేశాడంటే, ఇతను ఆహారమును ధాన్యమును అమ్ముతున్నాడు. చారిటీ చేయటంలా ఫ్రీగా ఏం చేస్తున్నాడు? అసలే మా ఆరాధన సమయంలో ఉదయం 10 గంటలకు